హాయ్ అండి, అందరికీ వందనాలు. మనం మరొక్కసారి సమూయేలు గారి జీవితాన్ని చూసుకుంటే, బాల్యం మొదలుకుని వృద్ధాప్యం వరకు మంచి మంచి ఆత్మఫలాలు ఫలించారు. దేవాతి దేవుడు ఆయన పట్ల పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేశాడు. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం మీరు చదివినట్లయితే, ఆయన దేవుని ఎదుట పలికిన సాక్ష్యము మనం చూస్తే ఆశ్చర్యపోవలసిందే. తను ఫలించిన ఫలాలను సాక్ష్యం ద్వారా దేవాతి దేవునికి అప్పగించుకున్నాడు. ఆత్మఫలాలు ఫలించిన సమూయేలును చూడు, ఫలింపని హోప్ని పినహాసులను కూడా నువ్వు చూడు. ఒకవేళ నువ్వు ఫలింపని చెట్టుగా ఉన్నావేమో, ఒక్కసారి నిన్ను నువ్వే సరిచూసుకో. నువ్వు ఫలించని చెట్టుగా ఉన్నావా? అయితే నీ స్థానాన్ని వేరొకరు భర్తీ చేస్తారేమో. అది మాత్రం తప్పనిసరి. నీ స్థానాన్ని నువ్వు వదులుకోకు. మోకాలుని ప్రార్థన చేయి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ అభివృద్ధి చెందు. ఫలాలిచ్చే చెట్టుగా నువ్వు నిలబడు. ఆ పరమతండ్రి నిన్ను ఆశీర్వదించి పరిశుద్ధాత్ముని సహాయం నీకు అందజేస్తాడు. మరొక వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఈ రోజు ప్రశ్న ఏంటంటే, హేలీ గారి కోడలైన ఫినహాసు భార్య ఒక కుమారుని కని ఆ కుమారునికి ఇకబోదు అని పేరు పెడుతుంది. ఆ పేరుకి అర్థం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీకోసం, మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాను.